యూట్యూబ్ ఓపెన్ చేసి ఇక్కడ ఉన్న సెర్చ్ బాక్స్లో గుప్తా సోము అని టైప్ చేయండి. వచ్చిన రిజల్ట్స్లో మొదటిదైన గుప్తా సోము మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోల అప్డేట్లను మీ ఈమెయిల్స్కి పొందవచ్చు. ఇక్కడ ఉన్న వీడియో సెక్షన్లో మీకు నచ్చిన వీడియోని బ్రౌజ్ చేసుకొని చూసుకోగలరు. ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఇంకో నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మరి మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారా? మరి ఈసారి ఎప్పుడు లేని విధంగా ఫారం 7 అప్లికేషన్లు అంటే ఓట్లు తొలగింపు అప్లికేషన్లు బాగా వచ్చాయి అంటున్నారు. మరి మీ ఓటు ఉందో లేదో ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ మొబైల్ ద్వారా ఎలా చెక్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఉన్న సెర్చ్ బాక్స్లో CEO andhra.nic.in 2019 అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఉన్న ఫస్ట్ రిజల్ట్ అయిన CEO andhra.nic.inని క్లిక్ చేయండి. ఓపెన్ అయిన స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో మీరు గమనిస్తే ఇక్కడ సెర్చ్ యువర్ నేమ్ అనే చోట మీరు కర్సర్ ఉంటే దాని కింద అసెంబ్లీ కన్సల్టెన్సీ కౌన్సిల్ కన్సల్టెన్సీ అని ఉంది. అసెంబ్లీ కన్సల్టెన్సీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఓటర్ చెకింగ్ విధానం. ఇక్కడ సెర్చ్ బై డీటెయిల్స్, ఎపిక్ నెంబరు. ఇప్పుడు సెర్చ్ బై డీటెయిల్స్ ద్వారా ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేము, ఫాదర్ లేదా హస్బెండ్స్ నేము, వయసు, జెండర్, స్టేటు, డిస్ట్రిక్టు. ఇక్కడ అసెంబ్లీ కన్సల్టెన్సీ అంటే మీరు ఏ పరిధిలోకి వస్తారు, గుంటూరు ఈస్టా, వెస్టా, సత్తెనపల్లె వగైరా. ఇక్కడ ఉన్న ఎపిక్ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ ద్వారా మీ ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓటర్ నెంబర్ కనుక ఉన్నట్టయితే ఈ ఎపిక్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఓటర్ నెంబర్ ఇక్కడ టైప్ చేసి ఇక్కడ స్టేట్ది సెలెక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్, ఇది ఆంధ్రప్రదేశ్, ఏదైతే ఇది. ఇక్కడ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సెర్చ్ ద్వారా కూడా మీరు ఈ 2 పద్ధతుల ద్వారా మీ ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఆన్లైన్ పద్ధతి చూశారు. ఇప్పుడు ఆఫ్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. మీ ఫోన్లో నుంచి 1950 నెంబర్కి డైల్ చేయడం ద్వారా మనం ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు. 1950 నెంబర్కి కాల్ చేసిన తర్వాత అక్కడ కాల్ సెంటర్ ఆపరేటర్స్ లిఫ్ట్ చేస్తారు మన ఫోన్ని. మన యొక్క ఎపిక్ నెంబర్ అంటే ఓటర్ యొక్క నెంబర్ని మనం వాళ్ళకి తెలియజేసినచో వాళ్ళు మన ఓటు ఉందో లేదో అనేది చెప్తారు. అదేవిధంగా మన మొబైల్లో ఏ విధంగా ఓటర్ నెంబర్ను ఓటుని చెక్ చేయడం ఎట్లానో చూద్దాం. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఓటర్ హెల్ప్ లైన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. ఈ క్రింద ఉన్న ఓటర్ హెల్ప్ లైన్ అనే విభాగాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీ ఓటర్ ఐడిని చెక్ చేసుకోవాలనుకుంటే కనుక సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టరల్ రోల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేయాలి. వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ నేము, ఫాదర్ నేము, ఏజీ, జెండర్, స్టేటు, డిస్ట్రిక్టు, సెలెక్ట్ కాన్స్టిట్యుయెన్సీ. సెర్చ్ ద్వారా మన ఓటు ఉందో లేదో తెలుసుకోవచ్చు. లేదా సెర్చ్ బై ఎపిక్ నెంబర్ అంటే మన ఓటర్ నెంబర్ ద్వారా మన ఓటు ఉందో లేదో చూసుకోవచ్చు.
ఈ యాప్లో ఇంకా చాలా సదుపాయాలు ఉన్నాయి. ఈ యాప్ చాలా బాగుంది. మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా ఎంతవరకు వచ్చింది అనేది ఈ యాప్లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.